హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎసెన్స్ డైరీస్. దిస్ ఇస్ స్వాతి. సో ఇవాళ వీడియోలో మనం చూసేది 14 క్యారెట్ గోల్డ్ జ్యువెలరీ అండి. సో ఇంతకుముందు ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ ఆన్ 14 క్యారెట్ గోల్డ్ జ్యువెలరీ. ఈ 14 క్యారెట్లోనే కాదు, ఈ ఆర్నమెంట్స్ అనేది మేము 18, 22లో కూడా చేస్తాము. బట్ మెయిన్ ఏంటంటే 14 క్యారెట్, ఎందుకంటే అవి మనకు బడ్జెట్లో వచ్చేస్తుంది అండ్ లైట్ వెయిట్ కాబట్టి ఏ జ్యువెలరీ అయినా లైట్ వెయిట్, అలానే హెవీ కూడా చేస్తాము. సో ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ యూ నీడ్ అనమాట. కొంచెం హెవీగా కావాలంటే హెవీ, లైట్ వెయిట్లో కావాలంటే లైట్ వెయిట్లో కూడా చేస్తామన్నమాట. సో ఆల్ ద ప్రొడక్ట్స్ ఆర్ BIS హాల్మార్క్డ్, ఆల్ దట్ వీ గివ్ అండ్ వీ ప్రొవైడ్ విత్ BIS హాల్మార్క్ అండ్ బిల్తో ప్రొవైడ్ చేస్తామన్నమాట. మీరు ఏ ఆర్నమెంట్ తీసుకున్నా మా దగ్గర. సో ఇంకా ఏమైనా ఫర్దర్ ఇష్యూస్ రిగార్డింగ్ ఎనీథింగ్ ఉంటే ప్లీజ్ డూ వాట్సాప్ ఆన్ అవర్ వాట్సాప్ నెంబర్. ఫోన్స్ అయితే పిక్ చేయమండి. ఐ అండర్స్టాండ్ వీ డూ గెటింగ్ మెనీ కాల్స్ ఫ్రమ్ యూట్యూబ్, అంటే యూట్యూబ్ నుంచి డైవర్షన్ చాలా వస్తున్నాయి, బట్ వీ ఆర్ంట్ ఏబుల్ టు పిక్ ఆల్ ద కాల్స్ అనమాట. సో ఎవరు మిస్ అవుతూ ఉంటాయి. సో ఇన్ కేస్ ఇఫ్ యూ మెసేజ్ ఆన్ వాట్సాప్, డెఫినెట్లీ విల్ గెట్ బ్యాక్ టు యూ. సో హోప్ యూ అండర్స్టాండ్. అండ్ పక్క బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి టు గెట్ ద ఫర్దర్ అప్డేట్స్ అండ్ నోటిఫికేషన్స్ ఆన్ అవర్ ఫర్దర్ వీడియోస్. సో ఇంకా లేట్ చేయకుండా మనం ఐటమ్స్ అయితే చూద్దాం. ఇవాళ చూసే ఐటమ్స్ ఏంటంటే ఎక్కువ వరకు మనకి బీడ్స్ జ్యువెలరీ అనమాట. బీడ్స్లో కొంచెం హెవీ పెండెంట్స్ ఉంటాయి కదా, సో అవి చూస్తాము. సో ఎక్కువ వరకు కొన్ని సైడ్ పెండెంట్స్ ఉన్నాయి. ఒకటేమో బ్యూటిఫుల్ రైస్ పర్ల్స్తో, పెద్ద రైస్ పర్ల్స్ ఉంటాయి కదా, వాటితో చేసింది. ఇది వచ్చేసి సైడ్ పెండెంట్స్ అండ్ ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి. 3 బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్, 1 విచ్ ఐఎమ్ వేరింగ్ అండ్ ఇంకా 2 ఇయర్ రింగ్స్. మీరు వీటి మీదకి దేని మీదకైనా మ్యాచ్ చేసుకోవచ్చు. అంటే ఇందులో ఇఫ్ యూ వాంట్ టు టేక్ సమ్ సెట్, ఈ 3 ఇయర్ రింగ్స్లో మీకు ఏవైనా మ్యాచింగ్ అవుతాయి. మ్యాచింగ్ ఇన్ ద సెన్స్ మేము మ్యాచింగ్ చేసిమన్నా చేస్తామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇందులో ఏవైనా బీడ్స్ ఉన్నాయనుకోండి, సో స్పెసిఫిక్ ఇయర్ రింగ్స్కి మేము ఆ బీడ్స్ని కొంచెం మ్యాచ్ చేసి అలా చేయమన్నా చేస్తాం. సో ఇంకా ఒక్కొక్కటిగా క్లోజర్ వ్యూ చూసుకొని తర్వాత నేను వేసుకొని కూడా చూపిస్తూ వెళ్తాను. సో లెట్స్ మూవ్ ఆన్. సో ఇది వచ్చేసి ఫస్ట్ ఐటమ్ ఇవాళ. ఇదేంటంటే మనం ఎమరాల్డ్ అండ్ రూబీ కాంబినేషన్తో చేసామన్నమాట. ఇవి ఎమరాల్డ్ బీడ్స్, వాట్ ఎవర్ బీడ్స్ వీఆర్ షోయింగ్, ఇవన్నీ గుడ్ క్వాలిటీ అండి. అంటే ఇవైతే మరీ హై అండ్ కాదు. ఐఎమ్ లెటింగ్ యూ నో ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ వీడియో దీస్ ఆర్ ప్రీషియస్ వన్స్. ప్రీషియస్ వన్స్ అంటే ఏంటంటే దీస్ ఆర్ ఫర్ లైఫ్ టైమ్ అనమాట. మనకు కలర్ ఏమీ లాస్ అవ్వ. వాట్ ఎవర్ వీఆర్ షోయింగ్ దీస్ ఆర్ గుడ్ క్వాలిటీ. అంటే బేసిక్ స్టోన్ ఏదైతే ఉంటుందో రియల్లో దాన్ని తీసి యూస్ చేస్తామన్నమాట. దీస్ ఆర్ నాట్ చైనా బీడ్స్ ఫర్ యువర్, అంటే ఫర్ స్పెసిఫికల్లీ ఐఎమ్ మెన్షనింగ్ దీస్ ఆర్ నాట్ ఎట్ ఆల్ చైనా బీడ్స్. అలా అని మరీ హై అండ్ క్వాలిటీ కూడా కాదు. ఎందుకంటే మేము చూపించేవి ఏంటంటే స్టార్టింగ్ 20 రూపీస్ క్యారెట్ నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట. సేమ్ మనకి ఎమరాల్డ్స్ మనకి 1000, 2000 పర్ క్యారెట్, 10,000 పర్ క్యారెట్ కూడా ఉంటాయి అనమాట. సో యూ కెన్ అండర్స్టాండ్, అంటే మేము చూపించేది ఎంత రేంజ్ క్వాలిటీ అనేది యూ కెన్ అండర్స్టాండ్ ఇన్ దాట్ వే. సో ఇది వచ్చేసి బ్యూటిఫుల్ బీడ్స్, ఆనెక్స్ బీడ్స్ అనమాట. ఆనెక్స్ బీడ్స్లో మేము రూబీ కాంబినేషన్, ఇది ఏదైతే రూబీ చిన్న కట్టింగ్ ప్లెయిన్ బీడ్ ఇచ్చామో ఇది కూడా ప్రీషియస్ అనమాట. సో దీనికి వచ్చేసి మంచి పెండెంట్ పీకాక్స్తో చేసాము. ఎక్కువ మీరు చూస్తే గోల్డ్ లుక్ ఉంది. దిస్ ఇస్ వెరీ వెరీ స్ట్రాంగ్ పెండెంట్ అనమాట. సో నేను ఇలా చూపిస్తాను మీకు. ఇలా చూస్తే నేను ఇలా ప్రెస్ చేస్తున్నాను, బట్ స్టిల్ నథింగ్ ఈస్ హ్యాపెనింగ్ టు ద పెండెంట్. సో యూ కెన్ అండర్స్టాండ్ అంటే ఎంత హెవీగా, అంటే ఎంత స్ట్రాంగ్గా చేసామనేది. యూజువల్లీ మా దగ్గర ఐటమ్స్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి తెలుసు, అంటే కొంచెం ఇలా అంటే కొంచెం డెలికేట్గా ఉంటాయని. బట్ వెన్ ఐఎమ్ డూయింగ్ లైక్ దిస్ స్టిల్ ఇట్స్ బీయింగ్ సో స్ట్రాంగ్, అంటే బెండ్ కూడా అవ్వకుండా అలా ఉంది. సో దీనికి ఇలా ఇచ్చేసి పైన మనకు వచ్చేసి స్టార్టింగ్లో కూడా ఒక ఇలా యూ షేప్లో చిన్న పెండెంట్ అనేది ఇచ్చామన్నమాట 3 లేయర్స్లో. దిస్ వెరీ వెరీ ప్రిట్టి పెండెంట్. సో ఫర్దర్గా మీకు మళ్ళీ ఏదైనా వేరే బీట్స్లో కావాలి అలా అనుకున్నా కూడా మేము సెట్ చేసి ఇస్తామన్నమాట. సో ఇలా జస్ట్ మీకు కిందది వద్దు అని అనుకున్నప్పుడు ఇది మీరు డిటాచబుల్ అయినా చేసుకొని ఇక్కడ ఏదైనా సింగిల్ డ్రాప్ లాగా కూడా వేసుకోవచ్చు. అండ్ ఇది ఫర్దర్గా మీరు మాంగ్తికా లాగా కావాలి అన్నా కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో ఇది మాంగ్తికా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో నేను ఈ సెట్ మీకు ఒకసారి వేసుకొని చూపిస్తాను. యూ కెన్ హ్యావ్ ఏ క్లోజర్ వ్యూ వన్స్, అంటే బీడ్స్ క్వాలిటీ అదంతా ఒకసారి చూడొచ్చు మీరు. పెండెంట్ డిజైన్. అండ్ ఇంకొకటి నెక్స్ట్ నాకు వచ్చే క్వశ్చన్, ఇయర్ రింగ్స్ ఎలా తీసుకోవాలి అని అడుగుతారు. సో మై సజెషన్ ఫర్ దిస్ ఈజ్, అంటే మీకు ఇందులో చూపించే ఇయర్ రింగ్స్ కాకుండా ఇక్కడ ఏదైతే ఉందో పైన పార్ట్, ఇది మనం తీసుకొని ఇది మనం ఇలా హ్యాంగింగ్ లాగా ఇలా పెట్టుకున్నా కూడా ఇయర్ రింగ్స్ విల్ బి వెరీ మచ్ పర్ఫెక్ట్ అనమాట. చాలా బాగుంటాయి ఇయర్ రింగ్స్కి. సో ఎవరికైనా ఈ స్పెసిఫిక్ సెట్ పెండెంట్ కావాలి అండ్ దీనికి ఇయర్ రింగ్స్ కావాలి అంటే దిస్ వుడ్ బి ఆర్ సజెషన్ ఫ్రమ్ ఆర్ ఎండ్. సో ఇలా స్టడ్ తీసుకొని ఇది కింద మీరు హ్యాంగింగ్ లాగా యూస్ చేసుకోవచ్చు. సో ఆ ఇయర్ రింగ్స్ లాగా ఉంటాయి. మీకు ఫర్దర్గా వేరే సెట్ వేసుకున్నప్పుడు దీన్ని మీరు మాంగ్తికా లాగా కూడా యూస్ చేసుకోవచ్చు.
సో దిస్ ఈస్ అబౌట్ దిస్ సెట్. నేను ఇప్పుడు వేసుకొని చూపిస్తాను. సో మీకు లుక్ అనేది తెలుస్తుంది. సో మూవింగ్ ఆన్ టు ద సెకండ్ ఐటమ్. ఇది వచ్చేసి మనం రైస్ పర్ల్స్ ఉంటాయి కదా, గుత్త పూసలు. సో గుత్త పూసల్లో చాలా హై క్వాలిటీ అండ్ పెద్ద సైజ్ అనమాట. దాంతో మనము రాణిహారం లాగా డిజైన్ చేసాం ఇది. సో దీనికి ఏంటంటే సైడ్ పెండెంట్స్ అయితే ఇవ్వలేదు యాజ్ పర్ కస్టమర్ చాయిస్. మీకు కావాలి అంటే సైడ్ పెండెంట్స్ వేసుకుంటే ఇంకొంచెం లుక్ అనేది హెవీగా ఉంటుంది అండ్ లుక్ కూడా ఎన్హాన్స్ అనేది డెఫినెట్లీ అవుతుందన్నమాట. సో ఇదేంటంటే జస్ట్ రాణిహారం. ఒకసారి క్లోజర్ వ్యూ చూద్దాము. సో యూ కెన్ హ్యావ్ ఈ క్లోజర్ వ్యూ. సో ఇది వచ్చేసి పెండెంట్. మనము రౌండ్ పర్ల్స్ అనేది ఇచ్చామన్నమాట ఇక్కడ. అండ్ దీనికి గుత్త పూసలు ఇచ్చాము. యూ కెన్ సీ ద గుత్త పూసలు క్వాలిటీ, అంటే ఆ షైన్ అయినా మీరు ఆ షేప్స్ అవన్నీ ఒకసారి చూడొచ్చు. దీస్ ఆర్ వెరీ హై క్వాలిటీ అండ్ మనకి లైఫ్ టైం అనమాట. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మీరు ఎన్నిసార్లు యూజ్ చేసుకున్నా కూడా దీస్ ఆర్ లైఫ్ టైం అలానే ఉంటాయి. సో దీన్ని రాణిహారం అంటారు. ఇలా కావాలి అంటే మీకు ఇక్కడ సైడ్ పెండెంట్స్ అలా పెట్టుకుంటే ఇంకా లుక్ అనేది, అంటే ఇప్పుడు మనకు కొంచెం ప్లెయిన్‌గా ఉంది. సో ఇంకొంచెం మీకు అలా రెడ్ స్టోన్స్‌తో మనం ఏదైనా పెండెంట్స్ చేసి సైడ్ బిల్లలాగా ఇచ్చామంటే డెఫినెట్లీ చాలా చాలా బావుంటుంది అప్పుడు ఇంకా. సో నేను ఒకసారి ఇది మీకు వేసుకొని చూపిస్తాను. సో మనం చూడొచ్చు. ఒకసారి క్లోజర్ వ్యూ చూడండి మళ్ళీ ఇన్ డీటెయిల్డ్‌గా. సో ఇక్కడ వచ్చేసి ఎక్కువ రూబీ స్టోన్స్ అనేది హైలైట్ అయ్యాయి మీరు చూస్తే. ఇన్ కేస్ కావాలి అనంటే మీకు పెండెంట్ డిటాచబుల్ ఇచ్చి వెనక లూప్ కూడా ఇస్తాము కావాలి అనంటే. సో అప్పుడు మీరు ఓన్లీ పెండెంట్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో దీన్ని మీరు జస్ట్ ఒక పర్ల్ డ్రాప్ ఆర్ ఇంకా మీ దగ్గర ఏదైనా పెండెంట్స్ ఉంటే దానిలాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ దిస్ యూ కెన్ యూజ్ సెపరేట్ పెండెంట్ లాగా. సో ఇలాంటి ఐటమ్స్ చేసేటప్పుడు కొంచెం స్ట్రాంగ్‌గా చేయాలండి. యూజువల్లీ వీ డూ మేక్ స్ట్రాంగ్‌లీ. ఎందుకంటే మరీ సన్నగా తీగలుంటే అసలు మీకు గోల్డ్ అనేది అసలు కనిపించదనమాట. ఇప్పుడు ఇందులో చూస్తే మనకి కొంచెం డీసెంట్‌గా గోల్డ్ అనేది మనకు కనిపిస్తుంది. మరీ సన్నగా లేవు. ఇంకా సన్నగా అయినా చేయొచ్చు. కాకపోతే ఏంటంటే మరీ డెలికేట్‌గా ఉంటాయి. పిల్లలు ఇలా లాగినా కూడా ఏదైనా చేసినా కూడా చాలా డెలికేట్‌గా ఉంటాయన్నమాట. సో థాట్స్ ద రీజన్ మేము కొంచెం అయితే, అంటే ఇవి కూడా లైట్ వెయిటే మేము చేసేది కూడా. బట్ ఏంటంటే కొంచెం అనేది కొంచెం బేసిక్ తీగ కాకుండా దానికి నెక్స్ట్ తీగ ఏదైతే ఉంటుందో అది యూజ్ చేస్తామనమాట. కొంచెం ఏంటంటే డ్యూరబిలిటీ అనేది ఉండాలి. జస్ట్ ఒకసారి వేసుకోగానే ఏదన్నా అయితే మళ్ళీ అది మీకు ప్రాబ్లమే, మాకు ప్రాబ్లమ్. బికాజ్ మేము కూడా రిపేర్ చేయాల్సిన వాళ్ళమే. మాకు కొత్త ఐటెమ్ చేయడానికి ప్రాబ్లమ్ ఏమి ఉండదు గానీ దాన్ని రిపేర్ చేయాలంటే చాలా రోజులు పడుతుందనమాట. వర్కర్స్ ఏంటంటే చేస్తాం అని అలానే పక్కన పెడతారనమాట. సో అందుకే ఇలాంటివి ఎప్పుడైనా కొంచెం హెవీ వెయిట్ చేసినప్పుడు మహా అంటే మీకు ఇంకొక 5,000 ఎక్స్‌ట్రా అవుతుందేమో. 5,000 కూడా కాదు. ఒక గ్రామ్ ఆర్ 2 గ్రామ్స్ మేబీ అరౌండ్ 3,000-5,000 అలా కొంచెం ఎక్కువ అవుతుందేమో కానీ డ్యూరబిలిటీ అనేది కొంచెం బావుంటుందనమాట. సో నేను ఇదొకసారి వేసుకొని చూపిస్తాను మీకు. అండ్ ఆల్సో ఇది లెంత్ వచ్చేసి మనకి అరౌండ్ 26 ఇంచెస్ వరకే ఉంటుంది. దిస్ లాంగ్. ఇంకొంచెం కిందికి వేసుకోవాలన్నా వేసుకోవచ్చనమాట. అంటే మరీ పెద్దగా కావాలి అనుకున్న వాళ్ళు ఇట్ యాక్చువల్లీ కమ్స్ టు ఆల్మోస్ట్ మన టమ్మీ పార్ట్ వరకి వస్తుంది. సో ఇట్స్ ఆఫ్ దిస్ లెంత్, అంటే ఆల్మోస్ట్ 30 ఇంచెస్ వరకు ఉంటుందనమాట. కొంతమంది రాణి హారమ్స్ ఏంటంటే లాంగ్‌గా ఉండాలని ఇష్టపడతారు. సో ఇట్ కమ్స్ అరౌండ్ దిస్ లెంత్. ఇంకేదైనా మీకు పర్ల్స్ బీడ్స్ అంటే గుత్త పూసలే కాకుండా రౌండ్ బీడ్స్ ఏదైనా కావాలి అని పెట్టుకున్న గ్రీన్ బీడ్స్ దేంట్లో అయినా ఇది బావుంటుంది. మనకు ఆల్రెడీ ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ఎవరైతే ఫాలో అవుతారో ఆల్రెడీ ఈ డిజైన్ మనం గ్రీన్ బీడ్స్‌లో విత్ సైడ్ పెండెంట్స్ చూసే ఉంటారు. ఒకవేళ చెక్ చేయకపోతే ఇన్‌స్టాగ్రామ్‌లో పిక్ ఉంది. ఒకసారి చెక్ చేయండి. ఆర్ ఎల్స్ యూ కెన్ పింగ్ అస్ ఆన్ వాట్సాప్. విల్ షేర్ ద పిక్చర్. సో నెక్స్ట్ వచ్చే క్వెషన్ దీని మీద ఇయర్ రింగ్స్ ఎట్లా మ్యాచ్ చేసుకోవాలి అని అడుగుతారు. సో ఐ డెఫినెట్లీ ప్రిఫర్ దీస్ కైండ్ ఆఫ్ ఇయర్ రింగ్స్. అంటే నేను ఇప్పుడు వేసుకున్నవి ఏంటంటే దీనికి చాలా బాగా మ్యాచ్ అవుతాయి అనమాట. ఇవి చిన్న గుత్త పూసలతో చేసాం. ఒకసారి క్లోజర్ వ్యూ చూడండి మీకు తెలుస్తుంది. నేను సెపరేట్‌గా క్లిప్ కూడా యాడ్ చేస్తాను మీకు ఈ పిక్చర్. అంటే నేను వేసుకున్నప్పుడే కాకుండా.
సో, చాలా ప్రిటీగా ఉంటాయి ఈ ఇయర్ రింగ్స్. సో, దీనికి పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అవుతాయి. అండ్ అందులో మనకి ఎక్కువ రెడ్ స్టోన్స్ వచ్చాయి యాజ్ ఇన్ పెండెంట్ లాగా. సో, ఒకవేళ ఇది కావాలంటే మీరు మ్యాచ్ చేసుకోవచ్చు. బికాజ్ నేను ప్రతిదానికి ఇయర్ రింగ్స్ అని ఎందుకు చెప్తున్నా అంటే, నాకు యూజువల్లీ చాలా క్వెరీస్ వస్తున్నాయన్నమాట. ఓన్లీ మేము మాలాస్ చూపిస్తున్నాము. సో, ఇయర్ రింగ్స్ కూడా ఎలా మ్యాచ్ చేసుకోవాలి అని మళ్ళీ అదొక క్వెరీ అరైజ్ అవుతుంది. సో, ఇలా ఏదైనా మిక్స్ అండ్ మ్యాచ్ మీకు ఏది నచ్చినా కూడా దీనికి మ్యాచింగ్ చెయ్యండి ఆ మోడల్ అని అంటే, మేము బీడ్స్ అవన్నీ దానికి మ్యాచింగ్ స్టోన్ కలర్స్ అవి తీసుకొని దానికి మ్యాచింగ్‌గా చేస్తామనమాట. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్ అండ్ లీవ్ ద అంటే మీకు నచ్చినట్టు చేయండి అంటే మేము చేస్తాం. బట్ చేశాక మళ్ళీ నచ్చలేదంటే ఇష్యూ. సో, దానివల్ల కొంచెం మీ మీ ఐడియా కూడా మాకు చెప్తే ఇలా ఓకే మీరు చేయండి అంటే చేస్తామనమాట. సో, నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు అనదర్ ఐటెమ్. సో, దిస్ ఈస్ అనదర్ మోడల్. దిస్ ఈస్ థర్డ్ మోడల్ అనమాట. మనం ఫస్ట్ డార్క్ ఆనెక్స్ బీడ్స్‌లో చూసాం. నెక్స్ట్ వచ్చేసి గుత్త పూసలు నేను ఏదైతే ఏసుకుంటున్నానో. సో, థర్డ్ ఆర్నమెంట్ వచ్చేసి దిస్ సంథింగ్ ఫర్ హూ లవ్స్ ఎమరాల్డ్ ఇన్ లైట్ కలర్. అంటే దీస్ డేస్ మనకి లైట్ కలర్ చాలా ట్రెండ్ అయింది కదా! సో, ఆ కైండ్ ఆఫ్ బీడ్స్ అనమాట. సో, ఇదేంటంటే 2 సైడ్ పెండెంట్స్ ఇచ్చాము విత్ ఇయర్ రింగ్స్, మ్యాచింగ్ ఇయర్ రింగ్స్. దీస్ ఇయర్ రింగ్స్ ఆర్ రియల్లీ ప్రిటీ చాలా బావుంటాయి వేసుకుంటే. సో, నేను అది కూడా వేసుకొని మీకు ఒకసారి చూపిస్తాను. సో, మీన్‌వైల్ యూ కెన్ హ్యావ్ ఎ క్లోజ్ వ్యూ ఆఫ్ దిస్ బిఫోర్ థాట్. సో, రెండు సైడ్ పెండెంట్స్ వచ్చాయి. అండ్ ఇక్కడ ఏంటంటే మిడిల్‌లో మనం ఇలా కొంచెం ఇట్లా ప్లెయిన్‌గా ఉండకుండా ఏం చేసామంటే 3 ఫ్లవర్స్ అనేది మనము లింక్ ఇచ్చి దానికి మనం బీడ్స్ అనేది అటాచ్ చేసామనమాట. అండ్ ఇయర్ రింగ్స్ మీరు చూడొచ్చు ఎంత ప్రిటీగా ఉందో. ఆల్ దీస్ ఆర్ ప్రీషియస్ బీడ్స్ అనమాట. లాస్ట్ లైఫ్ టైమ్. అప్పుడప్పుడు ఒక 3 మంత్స్‌కో, 6 మంత్స్‌కి కొంచెం వాటికి యాజ్ ఎ మాయిశ్చర్ లాగా కొంచెం ఏదైతే కోకోనట్ ఆయిల్ ఏదైనా మీ దగ్గర మన బీట్సే కాదు. మీరెక్కడ తీసుకున్నా కూడా వాటికి కొంచెం అప్పుడప్పుడు ప్రీషియస్ బీట్స్ ఏదంటే కొంచెం ఆయిల్ అలా యూజ్ చేసి జస్ట్ ఒక 2-3 డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ తీసుకొని అప్పుడప్పుడు కొంచెం 3 మంత్స్, 6 మంత్స్‌కి ఒకసారి ఇలా చేస్తే ఏంటంటే దే విల్ లాస్ట్ లాంగర్‌గా అంటే ఎప్పటికైనా మనకి అలానే షైనింగ్ అదంతా ఉంటుందనమాట. ఇట్స్ జస్ట్ యాస్ ఎ మాయిశ్చర్ ఎలా అయితే ఇస్తామో సో, ఆ కైండ్ ఆఫ్ బీడ్స్‌కి కూడా చేస్తూ ఉంటే దట్ గివ్స్ లాంగర్. వాటెవర్ ఇన్ఫర్మేషన్ ఐ గెట్ ఫ్రమ్ అంటే నాలెడ్జ్ అది గెయిన్ చేస్తున్నాను. ఐయామ్ జస్ట్ షేరింగ్ విత్ యూ యాస్ ఎ టిప్. అంటే బీడ్స్ లైఫ్ టైమ్ షైనింగ్‌గా అలా ఎలా ఉంచుకోవాలి అంటే జస్ట్ యూ కెన్ డూ దిస్. జస్ట్ అప్లై కోకోనట్ ఆయిల్ అయినా పర్లేదు, ఏ ఆయిల్ అయినా పర్లేదు. 2-3 డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ ఇలా చేస్తే సరిపోతుంది. సో, ఐ గెస్ యూ హ్యావ్ క్లోజ్ వ్యూ చూపించాలి. సో, నేను ఇది ఒకసారి మీకు వేసుకొని చూపిస్తాను. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ఐటమ్. ఇదొచ్చేసి మనకి డార్క్ ఎమరాల్డ్ బీడ్స్ ఉంటాయి కదా! వాటితో చేసామనమాట. దీస్ బీడ్స్ ఆర్ రియల్లీ గుడ్ క్వాలిటీ. సో, ప్రీషియస్ బీడ్స్. సో, కింద మనం పంప్కిన్స్ ఇచ్చామనమాట యాజ్ ఎ హ్యాంగింగ్. సో, ఒకసారి మీరు క్లోజర్ వ్యూ చూస్తే మీకు డీటెయిల్‌గా అర్థమవుతుంది. అండ్ ఇది కూడా చాలా స్ట్రాంగ్ పెండెంట్ అనమాట. మీరు చూస్తే మొత్తం పెండెంట్ అంతా మనం డబుల్ వైర్‌తో చేసాం. గోల్డ్ అంతా డబుల్ వైర్‌లో ఉంది. కంప్లీట్ డబుల్ వైర్. బ్యాక్ సైడ్ ఆఫ్ ద పెండెంట్. సో, దీనికేంటంటే యాజ్ ఎ డ్రాప్స్ లాగా మనం పంప్కిన్ బీడ్స్ ఇచ్చాము. ఎక్స్‌క్యూజ్ మీ. అండ్ ఇక్కడొచ్చేసి మనం పీకాక్స్ లాగా 2 సైడ్ పెండెంట్స్ చేసాము. అండ్ మధ్యలో రూబీ కాంబినేషన్ అనేది ఇచ్చామనమాట. రూబీ కటింగ్ బీడ్స్. ఈ సైడ్ పెండెంట్స్ కూడా చాలా బావుంటాయి. మనం ఓన్లీ పెండెంట్స్ ఒక 4-5 జస్ట్ బీడ్స్ మీద వేసుకున్నా కూడా చాలా బావుంటుంది. సో, మీరు అలా అయినా చేసుకోవచ్చు ఒకవేళ పెండెంట్ వద్దు అనుకుంటే. సో, ఇది కూడా దిస్ పెండెంట్ ఈస్ రియల్లీ ప్రిటీ ఇన్ ద సెన్స్ స్ట్రాంగ్ ఉంటుందనమాట చాలా. నేను ఇలా చూపిస్తాను మీకు. ఇట్స్ వెరీ స్ట్రాంగ్. ఎవరైనా మతలబ్ చూడాలి అనుకున్న వాళ్ళు నెక్స్ట్ 10-15 డేస్‌లో మేము స్టోర్ ఓపెన్ చేస్తాము. యూ కెన్ కమ్ డౌన్ అండ్ చెక్ ద కలెక్షన్. అంటే స్ట్రాంగ్ ఎలా ఉంటుంది అనేది వి కెన్ షో యూ డైరెక్ట్‌లీ. కానీ ఇది మనకి వీడియోలో కూడా చాలా ప్రాపర్‌గా అర్థమవుతుంది. వి ఆర్ గివింగ్ డబల్ అంటే
సో, దీస్ ఆర్ ద ఈ ఇయర్ రింగ్స్ మనం వీటికి మ్యాచ్ చేసుకోవచ్చనమాట. సో, ఇక్కడ మీకు గోల్డ్ బాల్స్ ప్లేస్‌లో పంప్కిన్స్ కావాలి అన్నా కూడా పెట్టొచ్చు. బట్ ఏంటంటే అంత లుక్ అనేది బాగోదు. కింద డ్రాప్స్ ఎలాగో ఎమరాల్డ్స్ వచ్చాయి కాబట్టి మ్యాచింగ్ లాగా అయిపోతుంది. సో, కింద కూడా మనము పంప్కిన్స్ వేయాలంటే అది అవ్వదనమాట. ఎందుకంటే పంప్కిన్స్ మనకి విడ్త్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బాగోదు. సో, పైన వాటికి మనం మ్యాచింగ్ వెళ్తే బెటర్‌గా ఉంటుంది ఈ ప్రొడక్ట్‌కి. సో, నేనొకసారి మీకు వేసుకొని చూయిస్తాను. సో, మీకు ఎలా ఉంటుంది లెంత్ అదంతా అనేది కొంచెం అర్థమవుతుంది. సో, నేను ఇయర్ రింగ్స్ అనేది ఒక్కొక్క ఇయర్‌కి ఒకటి పెట్టాను. సో, మీకు ఏది మ్యాచింగ్‌లాగా అనిపిస్తే అది యూజ్ చేసుకోవచ్చనమాట. విల్ బి షోయింగ్ అంటే 2 ఇయర్స్‌కి ఏవైతే ఉన్నాయో ఇంతకు ముందు పెట్టుకున్నవి అండ్ ఇవి 2 చూపిస్తాము. సో, దీస్ ఆర్ ద జుమ్కాస్. అండ్ ఇటు సైడ్ ఏంటంటే ఫస్ట్ ఇందాక ప్రీవియస్ సెట్‌కి పెట్టుకున్నాం కదా! ఆ ఇయర్ రింగ్స్ కూడా విల్ షో యూ. సో, రెండిట్లో ఏదైనా బావుంటుంది. ఇక్కడ కింద మనం లైట్ షేడ్ ఉంది కదా! లెఫ్ట్ ఇయర్ రింగ్ ఏదైతే ఉందో దానికి మనం దీంట్లో ఉన్న మ్యాచింగ్ బీట్స్ అనేవి చేయొచ్చనమాట. సో, పెండెంట్ ఈ లెంత్ ఒస్తుంది. మీకు ఇంకొంచెం లెంత్ కావాలన్నా కూడా ఇంక్రీజ్ చేయొచ్చు. లేకపోతే ఇంకొంచెం పైకి పెట్టుకున్నా కూడా బానే ఉంటుందిది. సో, ఇట్ విల్ బి అరౌండ్ దిస్ లెంత్. ఈ లెంత్ అయినా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. సో, హియర్ ఈస్ ద లాస్ట్ ప్రొడక్ట్ ఫర్ టుడే. అంటే ఒక చోకర్ ఉంది. నేను స్టార్టింగ్‌లో ఏదైతే వేసుకున్నానో అది కూడా మీకు ఒకసారి నేను క్లోజర్ వ్యూలో చూపిస్తాను. సో, ఇదొచ్చేసి లాస్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ద డే అనమాట. సో, దిస్ ఈస్ సంథింగ్ రియల్లీ డిఫరెంట్. అంటే జస్ట్ యాస్ ఎ కాంబినేషన్ రెగ్యులర్‌గా ఎప్పుడు రూబీ ఆర్ ఎమరాల్డ్ అయిపోతుందని ఐ హావ్ ట్రైడ్ సంథింగ్ డిఫరెంట్‌లీ. ఇదేంటంటే మనం లావెండర్ షేడ్ బీడ్స్ అంటే పర్పుల్ షేడ్ బీడ్స్ అండ్ రూబీ కాంబినేషన్, ఎమరాల్డ్ కాంబినేషన్ 3 కాంబినేషన్స్‌లో ఇచ్చాము. సో, ఎవరికైనా ఇలా పర్టిక్యులర్‌గా శారీ లేకపోతే దేని మీదకైనా బావుంటుంది. కాకపోతే ఏంటంటే, మనకి ఇలాంటివేంటంటే, స్పెసిఫిక్ శారీ మీదకి అలా వేసుకుంటేనే బావుంటాయనమాట. సో, ఒకసారి మీరు క్లోజర్ వ్యూ చూడొచ్చు. ఈ పెండెంట్ కూడా రాణిహారం కైండ్ ఆఫ్ పెండెంట్ అనమాట. మీరు చూస్తే దిస్ కంప్లీట్ ఆఫ్ గోల్డ్ వైరింగ్. ఎక్కువ చూస్తే ఎవ్రీథింగ్ ఈజ్ ఆఫ్ గోల్డ్ వైరింగ్‌లోనే ఉంటుంది పెండెంట్ మొత్తము. అండ్ అరౌండ్ మనకి లెంత్ కూడా 3 ½ ఇంచెస్ ఉంటుంది. విడ్త్ కూడా 3 ½ ఇంచెస్ వరకు ఉంటుంది. కొంచెం పెద్ద సైజ్ అనేది మనకి పెద్దగా ఉంటుందనమాట. యూ కెన్ జస్ట్ చెక్ 3 ½ ఇంచెస్ అంటే యూ కెన్ జస్ట్ చెక్ విత్ స్కేల్ ఆర్ మీ దగ్గర టేప్ అది ఉంటే ఒకసారి మీరు లెంత్ అనేది మెజర్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు ఐడియా రాకపోతే. సో, ఈ బీడ్స్ వచ్చేసి లావెండర్ షేడ్ బీడ్స్ ఇక్కడ పర్ల్ కాంబినేషన్ అనేది ఇచ్చామనమాట. సో, మధ్యలో మళ్ళీ ఏం చేసామంటే ఎమరాల్డ్ ఆనిక్స్ బీడ్స్ అనమాట ఇవి. ఎమరాల్డ్స్ కాదు. నార్మల్ ఆనిక్స్ బీడ్స్ అండ్ రూబీ కాంబినేషన్ చిన్న కటింగ్ బీడ్స్ ఉంటాయి కదా! అవి ఇచ్చాము. అగైన్ మళ్ళీ పైన మనం కింద ఎలా ఇచ్చామో సేమ్ అదే కాంబినేషన్‌తో సెట్ చేసామనమాట. అండ్ ఇప్పుడు పెండెంట్‌కి కూడా ఇక్కడ ఆనిక్స్ బీడ్స్ వేసేసి కింద మనం ఆనిక్స్ బీడ్ కింద లేయర్ అనేది ఇచ్చామనమాట పర్ల్ కాంబినేషన్స్‌తో. సో, దిస్ ఈస్ సంథింగ్ రియల్లీ డిఫరెంట్. అంటే రెగ్యులర్‌గా మనకు కొంచెం డిఫరెంట్‌గా కావాలి అనుకున్న వాళ్ళు డెఫినెట్‌లీ దే కెన్ గో విత్ దిస్ పెండెంట్ అనమాట. ఎస్పెషల్లీ మీకు మ్యాచింగ్ శారీ ఆర్ లెహెంగా అలాంటివేమైనా ఉంటే డెఫినెట్‌లీ యూ కెన్ గో విత్. సో, నేనొకసారి మీకు వేసుకొని చూయిస్తాను. సో, కాంబినేషన్ అనేది ఎలా ఉంటుంది అనేది మీకు క్లియర్‌గా తెలుస్తుంది. సో, ఇన్ కేస్ అంటే మీకు ఈ కాంబినేషన్ అందరికీ నచ్చదు. అంటే స్పెసిఫిక్ పీపుల్ అంటే ఎవరికైతే ఇష్టపడతారో వాళ్ళకే నచ్చుతుంది. ఇది అందరికీ నచ్చేది కాదు. కానీ ఇన్ కేస్ పెండెంట్ నచ్చింటే మీకు డెఫినెట్‌లీ వి కెన్ డూ విత్ కాంబినేషన్ అనమాట. దిస్ ఈస్ రియల్లీ గుడ్ పెండెంట్. అంటే మనకి స్ట్రాంగ్‌గా ఉంటుందనమాట. ఇప్పుడు పిల్లలున్నా కూడా కొంచెం మీరు రఫ్‌గా హ్యాండిల్ చేసుకున్నా కూడా దిస్ ఈస్ డెఫినెట్‌లీ మంచిగా ఉండే పెండెంట్ అనమాట. ఇందాక రాణిహారం చూపించాం కదా! దానికన్నా అయితే ఇది చాలా చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. అండ్ సో, ప్రిఫర్ చేయొచ్చనమాట. ఎందుకంటే తీగ అనేది ఎక్కువుంది కాబట్టి మేము చాలా స్ట్రాంగ్‌గా చేశాము. అండ్ ఇవన్నీ కొన్ని కొంచెం హెవీ అండ్ బడ్జెట్ కూడా ఉన్నవన్నమాట. సో, ప్రైస్ అన్నీ మీకు వేసుకున్నప్పుడు ఎక్కడైతే స్క్రీన్ మీద ఉంటుందో అక్కడ స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాం ప్రైజెస్ అనేది ప్రతి ఐటెమ్‌కి. సో, నేను ఇందాక రాణి హారం అని చెప్పాను కదా! సో, ఈ ఐటెమ్ కన్నా కూడా ఇది మనకి చాలా స్ట్రాంగ్‌గా ఉంటుందన్నమాట. దీస్ 2 అంటే ఇవి 2 రాణిహారం కైండ్ ఆఫే వస్తాయి. సో, కంపారిటివ్‌లీ మనకి ఇది చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. దిస్ వెరీ వెరీ స్ట్రాంగ్ పెండెంట్. ఇది కొంచెం డెలికేట్‌గానే ఉంటుంది. ఇంకా స్ట్రాంగ్‌గా చేయాలంటే చేయొచ్చు గానీ, వెయిట్ అనేది ఎక్కువ పడుతుంది మనకి.
సో, ఈ చోకర్ వచ్చేసి నేను వీడియో స్టార్టింగ్‌లో వేసుకున్నానండి. అంటే ఇఫ్ యూ అబ్జర్వ్. సో, ఆ చోకర్ అనమాట. దిస్ ఈస్ వెరీ సింపుల్ చోకర్. దీనికేంటంటే మనం 3 లైన్స్ గుత్తపూసలు అండ్ గ్రీన్ కాంబినేషన్. ఒకసారి మీరు క్లోజర్ వ్యూ చూడొచ్చు. సో, చాలా సింపుల్ చోకర్ కానీ చాలా ప్రిటీగా ఉంటుంది. సో, 3 లైన్స్ ఆఫ్ గుత్తపూసలనమాట. మీకు వేరే కాంబినేషన్ కావాలన్నా చేయొచ్చు. సో, లాస్ట్ ఇది నేనొకసారి వేసుకొని మీకు క్లోజర్ వ్యూ చూపిస్తాను. అండ్ థాట్స్ ఇట్ ఫర్ టుడే. సో, దీస్ ఆర్ ద ఐటెమ్స్ ఫర్ టుడే అండి. ఇవేంటంటే ఈ చూపించే ఐటెమ్స్ అన్నీ కొంచెం బడ్జెట్ ఆల్రెడీ ఐ టోల్డ్ యూ. అలా అని కొంచెం హెవీగా కూడా ఉంటాయన్నమాట. జస్ట్ మనం ఏదైనా చిన్న చోకర్ పైన పెట్టుకొని జస్ట్ ఈ బీడ్స్ మాలలో ఇందులో ఏది చూస్ చేసుకున్నా కూడా చాలా బావుంటుంది. చోకర్ కాకుండా జస్ట్ ఓన్లీ ఆ మాల వేసుకున్నా కూడా చాలా పర్ఫెక్ట్‌గా ఉంటుందన్నమాట. సో, డూ లెట్ అస్ నో ఇఫ్ యూ లైక్ సంథింగ్ అండ్ కామెంట్ సెక్షన్‌లో డెఫినెట్‌లీ మెన్షన్ చేయండి. అండ్ వి వుడ్ అంటే లైక్ టు వెల్కమ్ అంటే ఎవరైతే మా దగ్గర ప్రొడక్ట్స్ తీసుకున్నారో వి వుడ్ లైక్ టు హ్యావ్ ఎ జెన్యూన్ రివ్యూ. సో, ప్లీజ్ కామెంట్ సెక్షన్‌లో మీ రివ్యూస్ అనేది పోస్ట్ చేయండి. హూ ఆర్ లైకింగ్ ద ఐటెమ్స్ ఆర్ ఏదైనా మీకు ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నా కూడా వాట్సాప్‌లో మెన్షన్ చేయండి. బట్ డూ లెట్ అస్ నో యువర్ రివ్యూ ఆన్ అవర్ వాట్సాప్ కామెంట్ సెక్షన్ ఇఫ్ యూ ఆర్ టేకింగ్ సమ్ ప్రొడక్ట్ ఫ్రమ్ దిస్ ఐటెమ్స్ విచ్ వీ హావ్ షోన్ టుడే. బై బై. టేక్ కేర్ ఎవ్రీవన్.